అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి దుస్థితికి వైసీపీనే కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు. జిల్లాలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో తాగునీటికి సంబంధించిన ఏ పథకం మంజూరు చేయలేదన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2004 నుంచి 2009 వరకు ఎన్నిసార్లు తాగునీటి సమస్యపై ప్రశ్నించినా స్పందించలేదన్నారు. ఇందుకు తాను బహిరంగ చర్చకు సిద్ధమని పయ్యావుల కేశవ్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. రాజశేఖర రెడ్డి మరణం తరువాత PABR నుంచి ఉరవకొండకు నీటిని పంపు చేసేందుకు పోరాడి ప్రత్యేక జీవో నెంబర్ను సాధించామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉరవకొండకు నీటిని తరలించి ఉదిరిపికొండ వద్ద ప్రత్యేక ట్యాంకును కూడా నిర్మించామని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. సపరేట్ పైప్ లైన్ శాంక్షన్ చేసింది 29/3/2011 అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన 2 సంవత్సరాల తరువాత. మరి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ వచ్చి సంతకాలు పెట్టిందా? ప్రతిదానికి ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఉరవకొండలో తాగునీటి పథకాన్ని అడిగితే ఇవ్వలేదు. నేను కావాలంటే దీని మీద చర్చకు సిద్ధం. జిల్లా వ్యాప్తంగా శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఉన్నానని ఉరవకొండది ఇవ్వకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు జిల్లా ప్రజాప్రతినిధులతో సెక్రటరియట్ లో మీటింగ్ పెడితే మొత్తం ఎవిడెన్స్లు తీసుకెళ్లి పెద్ద ఎత్తున డిమాండ్ చేసి గొడవ చేసిన తర్వాత ఆ రోజున ఈ ప్రపోజల్ మూవ్ అయింది. దాని తర్వాత ఈ జీవోలు వచ్చినాయి. ఉరవకొండకు మళ్లీ చెప్తున్నా, 3వ చెరువు కట్టించినా మేమే కట్టించాం. PABR నుంచి పైప్ లైన్ వేసినా మేమే చేశాం. PABR నుంచి కూడేరుకు తీసుకుపోయి అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి ఉదిరికొండ మీద ట్యాంకును కూడా మేమే కట్టాం. కేవలం ఆ పైప్ లైన్ వేయలేకుండా 5 ఏళ్ల కాలం గడిపి ఉరవకొండ తాగునీటికి దురవస్థకు కారణమైపోయారు.